ఇది ఇట్లుంటే బీజేపీలో వర్గపోరు. మొన్న రాజాసింగ్ తిరుగుబాటు, నిన్న బండి సంజయ్పై ఈటల ఫైర్. ఇక తాజాగా రామచంద్రరావు ఎదుటే డిష్యుం. డీకే అరుణ, శాంతకుమార్ వర్గీయుల బాహాబాహి. ఇక మహబూబ్ నగర్ కార్యక్రమంలో ఘర్షణ, స్థానిక సమరం ముందు కమలం పార్టీలో కుమ్ములాటలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా ఒకవేళ అంతో ఇంతో మంచి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే భారతీయ జనతా పార్టీ ఈ మధ్య మాత్రం కొంతవరకు కొట్లాటలు జరుగుతుంది. తర్వాత అక్కడ రాజాసింగ్ మాట్లాడితే రాజాసింగ్ని మొత్తం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈటల రాజేందర్, తర్వాత ఇక్కడ బండి సంజయ్ మధ్య కూడా ఒక రకంగా అంటే కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పుడు నిన్న ఏది డీకే అరుణ, శాంతకుమార్ మధ్య, వర్గీయుల మధ్య మొత్తం బాహాబాయికి దిగిరట, పెద్ద లొల్లే అవుతుంది, నడుస్తుంది కథ. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గత కలహాలు, నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నియామకం సమయంలోనే రాజాసింగ్ తిరుగుబాటు చేసి పార్టీకి రాజీనామా చేశారు. దానికి కొనసాగింపు అన్నట్టుగా బీజేపీలో వర్గపోరు కీలక నాయకులైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇతర నాయకుల మధ్య తెలంగాణలో రోజుకో రూపంలో ఇతర సీనియర్ నాయకుల మధ్య జరుగుతుంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు రోజుకో రూపంలో బయటపడుతుంది. ఈ నాయకుల మధ్య అధికార పోటీ, వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు పార్టీ ఐక్యతకు గండి కొడుతుంది. ఈ కలహాలు పార్టీ అధ్యక్ష పదవి, స్థానిక ఎన్నికల టికెట్ల పంపకం చుట్టూ తిరుగుతున్నాయి. కిషన్ రెడ్డి స్థానంలో అధ్యక్షుడిగా తనను నియమిస్తారని ఈటల రాజేందర్ ఆశించారు. అందుకోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అధ్యక్ష పదవి తనకు దక్కకుండా పార్టీలోనే కొందరు కుట్ర చేశారని, అధిష్టానం వద్ద తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారని ఈటల భావించారు. అలాగే కరీంనగర్ జిల్లాలో తన వర్గీయుల మీద బండి సంజయ్ చిన్నచూపు చూడడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం వెనుక ఆయన హస్తం ఉందని ఈటల గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం పెరిగింది. పార్టీలో రఘునందన్ రావు, అరవింద్, తర్వాత కిషన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు కూడా ఎవరికి వారుగా తమ అనుచర వర్గాలను మెయింటైన్ చేస్తున్నారు. అయితే నూతన బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత నేతలంతా ఒక తాటి మీదకి వస్తారని అందరూ ఆశించారు. కానీ పార్టీలో అంతర్గత పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. తాజాగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎదుటే ఎంపీ డీకే అరుణ, మరో పార్టీ సీనియర్ నేత శాంతకుమార్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. నిన్న రామచంద్రరావు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఇదంతా జరిగింది. మొత్తం మీద కొంతవరకు మరి మంచి పేరు ఉండే వాళ్ళే చెడగొట్టుకుంటున్నట్టు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.